ఏది పడట్లేదో తెలుసుకోవటం అనేది స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం. డస్ట్ మైట్ని ఒక చిన్న డ్రాప్స్ రూపంలో ఒక మెడిసిన్ లాగా తయారు చేసి ఆ డ్రాప్ ఈ చిన్న వేసి ఆ డస్ట్ మైట్ని ఆ డ్రాప్ మీద చిన్నగా ఒక ప్రిక్ చేస్తాం, చిన్న గాయం చేస్తే ఈ డస్ట్ మైట్ స్కిన్లో పోయింది ఇప్పుడు. అవునా? ఈ డస్ట్ మైట్కి ఆల్రెడీ మన బాడీలో రక్షణ వ్యవస్థ దానికి యాంటీబాడీస్ ఫామ్ చేస్తుంది. ఫస్ట్ ఆ రెండు కలిసి ఇది ఎలర్జను, మనం వేసిన దాన్ని ఎలర్జన్ అంటాం, బాడీలో ఉన్నదాన్ని యాంటీబాడీ అంటాం. ఈ రెండు కలుస్తాయి, కలిసి ఒక మాస్ట్ సెల్ అని ఉంటుంది మనకు బాడీలో మొత్తంలో కూడా. ఆ మాస్ట్ సెల్ మీద కలిసినప్పుడు ఆ రెండు ఎప్పుడైతే కలుస్తాయో ఆ సెల్ బ్రేక్ అయింది. బ్రేక్ అవగానే హిస్టమిన్ రిలీజ్ అయింది. హిస్టమిన్ రిలీజ్ అయినప్పుడు ఇంత పెద్ద గుబ్బుద్ది, ఇంత పెద్ద ఎర్రగా, ఇంత పెద్దగా బటన్ లాగా, ఇంత పెద్దగా దద్దురులాగా వస్తుంది. అంటే ఆయనకు డస్ట్ ఎలర్జీ ఉంది అని అర్థం. మీకు ఇచ్చాము డస్ట్ ఉంది, మనం చిన్న ప్రిక్ ఇచ్చాము, ఏం కనపడలేదు అంటే మీకు డస్ట్ ఎలర్జీ లేదు, మీకు యాంటీబాడీస్ లేవు బాడీలో తయారవ్వాలా మీకు. అలాగే పోలెన్స్ కొన్ని మిలియన్స్ ఆఫ్ థింగ్స్ని మనం చూసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డస్ట్ మైటు, క్యాట్ ఎలర్జీ, డాగ్ ఎలర్జీ, కాక్రోచ్ ఎలర్జీ. సో అట్లా మనకు పోలన్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీలు, ఇవన్నీ డ్రాప్ వేయటం, ఇట్లా గుచ్చి చూడటం.